బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తనూజ మీద పడటంతో, ఇంకొక వైపు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా తనూజని టార్గెట్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం లైవ్‌లో తనూజకి, అలాగే దివ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఇప్పుడు జరిగింది కాదు. గత వారం ఏదైతే టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో భాగంగా ఇక దివ్య అయితే తనూజని "నీ వల్లే ఈ వారం కెప్టెన్ అవ్వలేకపోయాను" అంటూ తనూజ మీద తప్పేసింది. అయితే తనూజ అక్కడ "నువ్వు నన్ను అనడానికి సరిపోవు. ఎందుకంటే ఆ రోజు నాకు అక్కడ ఏం తోచింది, ఎలాంటి స్ట్రాటజీ వాడితే బావుంటదని చెప్పి, నా స్ట్రాటజీ ప్రకారం నేను గేమ్ ఆడాను తప్ప, నేనేమి పర్సనల్‌గా తీసుకొని నిన్ను కెప్టెన్ అవ్వకుండా చేయాలని అనుకోలేదు" అంటూ దివ్యకి చెప్పింది తనూజ. అయితే దివ్య ససేమిరా అంటూ ఒప్పుకోకుండా 100కి 100% నేను చెప్తాను. ఈ వారం కెప్టెన్ అవ్వకుండా నన్ను ఉంచింది నువ్వే అని. ఈరోజు ఏదైతే నువ్వు నా స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండుంటే నేనే విన్నర్ అయ్యేదాన్ని. కానీ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను మోసం చేస్తావని అంటూ దివ్య ఆ పెద్ద పెద్ద భారీ డైలాగులే మాట్లాడుతుంది. అయితే తనుజ దానికి బదులుగా నేను నిన్ను ఏమీ మోసం చేయలేదు. అలాగని నేను ఎప్పుడు ఎవరిని కూడా నా గేమ్‌కి సపోర్ట్ చేయండి అని అడిగింది లేదు. నాకు నచ్చినట్లు, నాకు వచ్చినట్లు నా గేమ్ నేను ఆడుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను టార్గెట్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే ఫుల్ టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో కూడా నాకు వాటర్ అంటే భయం కాబట్టి, మా నాన్నని సపోర్ట్ చేయమన్నాను తప్ప, నేను ఇక్కడ ఎవరో నాకు సపోర్ట్ చేస్తారని, ఎవరో నన్ను ఒకళ్ళని అడ్డు పెట్టుకుని నేను టాప్ 5లో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు తెలుసు నేను ఎలా గేమ్ ఆడతానో, నా స్ట్రాటజీ ఏంటని. ప్రతి ఒక్కళ్ళు నా మీద తప్పు వేస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అంటూ తనూజ చాలా ఫీల్ అవుతుంది. దివ్యకి కౌంటర్ ఇచ్చుకుంది కూడా. అంతేకాకుండా తనూజ ఇంకొకసారి "దివ్య నేను ఇదే చెప్తున్నాను. బిగ్ బాస్ నాకు ఒకవేళ ఆఫర్ ఏమైనా ఇస్తే కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నేను నీకే ఫేవర్ చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను అనడానికి సరిపోవు. ప్రతిసారి కూడా నువ్వు నన్ను కావాలని డిగ్రేడ్ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. అయినా అక్కడ గేమ్‌ని బట్టి నేను ఆడాను తప్ప ఏది పర్సనల్‌గా తీసుకోలేదు" అంటూ మొత్తానికి తనుజ అయితే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది దివ్యకి. అయినా ఎప్పుడో 1 వీక్ అయిపోయిన గొడవని మళ్ళీ తీసుకొచ్చి తనుజ మీద బ్లేమ్ చేసి, మళ్ళీ తనుజని అనడం కరెక్ట్ అంటారా? ఈలోగా భరణి ఎంట్రన్స్ అయ్యి, మిమ్మల్ని ఇద్దరిని గొడవ పడొద్దని చెప్పాను కదా! అంటే, ఈలోగా తనుజ "మేమేం గొడవ పడట్లేదు నాన్న, కావాలని దివ్య కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది" అంటే భరణి దివ్యని తిట్టాడు. ఐఫోన్ గొడవ అయిపోయింది. మళ్ళీ దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడడం అంటూ, మరి మొత్తానికి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.